వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్యాషన్ కేక్స్. నేనైతే నా ప్యాషన్ని ఫాలో అవుతున్నాను. మరి మీరు, నా పేరు వచ్చేసి శిరీష అండి. ఇది వచ్చేసి ఎగ్లెస్ బ్లాండీ రెసిపీ అండి. బ్లాండీస్ అంటే ఏంటో అనుకునేరు, వైట్ చాక్లెట్తో చేసే బ్రౌనీ లాంటి రెసిపీ అనమాట. మీకు రెసిపీ అయితే ఫుల్గా ఇక్కడ డీటెయిల్గా నేను నోట్స్లో ఎలా రాసుకున్నానో అదే మీకు ఇక్కడైతే యాడ్ చేసి చూపిస్తున్నాను. మీకు ప్రతిసారి చెక్ చేసుకునే అవసరం లేకుండా ఇది ఒక క్లిప్ నోట్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడైతే మనం ఇంకా డైరెక్ట్గా రెసిపీలోకి వెళ్ళిపోదాం. ఇక్కడ ఎగ్లెస్ అని చెప్పాను కదండి, ఎగ్కి రీప్లేస్మెంట్గా ఈ విధంగా ఫ్లాక్స్ సీడ్స్ అయితే నేను మిక్సీకి వేసుకొని పౌడర్ చేసుకున్నాను. ఇక్కడ వచ్చేసి 1 టేబుల్ స్పూన్ ఫ్లాక్స్ సీడ్ పౌడర్ అయితే తీసుకున్నాను. రోస్ట్ అలాగే ఏం చేయలేదండి, జస్ట్ ఫ్లాక్స్ సీడ్స్ని గ్రైండ్ చేసేసి తీసుకున్నాను. ఒక టేబుల్ స్పూన్ ఫ్లాక్స్ సీడ్ పౌడర్కి 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ వాటర్ యాడ్ చేసి ఒక 10 మినిట్స్ అయితే అలా రెస్ట్ ఇచ్చేయాలండి. అప్పుడు అది ఏంటంటే జెల్ లాగా తయారవుతుంది. మనకి ఎగ్ ఎలా టెక్స్చర్ జెల్ టెక్స్చర్లో ఉంటుంది, అలాగా జెల్లోకి మారిపోతుంది. యాక్చువల్గా ఇప్పుడు ట్రెండింగ్ కదండి, ఫ్లాక్స్ సీడ్ జెల్ హెయిర్కి అప్లై చేసుకుంటున్నారు. అట్లా ఇది కూడా మనకి ఎగ్లెస్లో ఎగ్ లాగా ఫీలింగ్ వస్తుంది అనమాట. ఇక్కడైతే నేను క్యాస్టర్ షుగర్ తీసుకున్నాను. ఒకవేళ మీ దగ్గర క్యాస్టర్ షుగర్ లేకపోతే నార్మల్ షుగర్ పౌడర్ అయినా తీసుకోవచ్చు. ఇన్ ప్లేస్ ఆఫ్ బ్రౌన్ షుగర్ అనుకోండి, వైట్ షుగర్ అనుకోండి, క్యాస్టర్ షుగర్ అనుకోండి, మొత్తానికి మీరు వైట్ షుగర్ పౌడర్ అయినా తీసుకోవచ్చు. బట్ ఒరిజినల్ రెసిపీ అయితే ఈ విధంగా ఉందన్నమాట. ఇక్కడైతే నేను మెజర్మెంట్స్ అని ముందే ఇచ్చాను. 1/3 కప్ క్యాస్టర్ షుగర్, 1/3 కప్ బ్రౌన్ షుగర్, 100 గ్రామ్స్ బటర్. మీకు కప్స్లో ఇచ్చాను, గ్రామ్స్లో కూడా ఇచ్చాను. బటర్ వచ్చేసి మెల్ట్ చేసుకొని వచ్చానండి. లైట్గా డబల్ బాయిల్ చేసేసి మెల్ట్ చేసేసాను అనమాట. కాస్త థిక్ అంటే కొంచెం డవ్ లాగానే వస్తుంది బ్యాటర్ అయితే, బట్ టేస్ట్ మాత్రం సూపర్ ఉందండి. బ్రౌనీస్ ట్రై చేసిన వాళ్ళు ఎవరైనా సరే ఈ విధంగా ఒకసారి ఎగ్లెస్ బ్లాండీస్ కూడా చేసుకొని చూడండి. రిజల్ట్ ఎలా ఉంది అనేది నాకు ఒకసారి అయితే షేర్ చేసి చెప్పేసేయండి. ఇది చూసారా ఎలా థిక్గా ఎగ్ లాగా అయిపోయింది అనమాట. ఇదే మనము ఫ్లాక్స్ సీడ్ని విత్ కేక్లో కూడా యాడ్ చేసి చేసుకోవచ్చు అండి. ఎగ్లెస్ కేక్స్లో ఇదొక మంచి స్టెప్ అనుకోవచ్చు. నేను రీసెంట్గా ఒకటి ఐ థింక్ నేను ఇంగ్లీష్ ఛానల్లో ఏదో ఒక ఛానల్లో చూసానండి. డెఫినెట్గా మీతో మళ్ళీ ఇంకొకసారి కేక్లో కూడా ఎగ్లెస్ కేక్లో కూడా ఫ్లాక్స్ సీడ్స్ ఏ విధంగా యూజ్ చేయొచ్చు అనేది ఇంకొక వీడియో అయితే చేసి పోస్ట్ చేస్తాను ఫ్రెండ్స్. ఈ విధంగా అయితే మనకి షుగర్ ఇవన్నీ బాగా మిక్స్ అయ్యేలాగా ముందైతే కలిపేసుకోవాలి. ఇక్కడ మీకు షుగర్స్, తర్వాత వచ్చేసి ఫ్లాక్స్ సీడ్ జెల్, వెనీలా ఎసెన్స్, బటర్ అన్ని లిక్విడ్ ఇంగ్రీడియంట్స్ అయితే యాడ్ చేసేసాను. ఇప్పుడు వచ్చేసి డ్రై ఇంగ్రీడియంట్స్ అనమాట. ఇక్కడ 1/3 కప్ మైదా అనమాట. ఇదైతే డైరెక్ట్గా వేసుకోకుండా ఈ విధంగా అయితే జల్లి చేసుకోండి ఫ్రెండ్స్. ఈ స్టెప్ అయితే కంపల్సరీ ఫాలో అవ్వండి. తర్వాతకి చాలా అంటే చాలా సింపుల్ రెసిపీ అండి. బ్లాండీస్ కానీ బ్రౌనీస్ కానీ తినడానికి ఎంత రిచ్ టేస్ట్ ఉంటాయో అంతే కొంచెం మనకు పని తక్కువ అని నాకు అనిపిస్తుంది. మరి మీరేమంటారు ఒకసారి అయితే కామెంట్ చేసి చెప్పండి. ఇక్కడ 1/2 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ అయితే యాడ్ చేసుకోవాలండి. నేను కాస్త కంగారులో 1 టేబుల్ స్పూన్ వేసాను, అయినా పర్వాలేదు, బట్ మీరైతే 1/2 టేబుల్ స్పూనే యాడ్ చేసుకోండి. నేను ఉన్నట్టుగా చెప్తానండి, మళ్ళీ మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు, నేను కన్ఫ్యూజ్ అవ్వద్దని ఉన్న డీటెయిల్స్ అని డీటెయిల్గా చెప్పడానికి ట్రై చేస్తున్నాను. ఓకేనా? ఇక్కడ చూస్తున్నారు కదా, డవ్ కాస్త థిక్గానే అనిపిస్తుంది, బట్ నో ప్రాబ్లం. వన్స్ ఒకసారి బేక్ అయిన తర్వాత టేస్ట్ వైజ్ అయితే అసలు కాంప్రమైజ్ అయ్యే ప్రసక్తే లేదనమాట. కాకపోతే డవ్ మాత్రం ఈ విధంగా థిక్గా అయిపోతుంది అనమాట. ఇందులోనే ఇప్పుడు మనం వైట్ చాక్లెట్ గ్రేట్ చేసి వేసుకుంటే మన బ్లాండీస్ బ్యాటర్ అయితే రెడీ అయిపోతుంది. తర్వాతకి దీన్ని ఒక 30 మినిట్స్ అయితే బేక్ చేసుకోవాలండి 170 డిగ్రీస్ దగ్గర. లాస్ట్ 5 మినిట్స్ వచ్చేసి మనము టాప్ రాడ్స్ కూడా ఆన్ చేసుకోవాలి. అప్పుడు మనకి పైన టెక్స్చర్, పైన బేకింగ్ అనేది పర్ఫెక్ట్గా జరుగుతుంది అనమాట. ఒక్కసారి అయితే బ్లాండీస్ కూడా ట్రై చేసి చూడండి. మీకు కనుక టేస్ట్ నచ్చితే మీ మెనూ కార్డ్లో కూడా యాడ్ చేసుకోవచ్చు. మీకు ఒక్కొక్క రెసిపీ నేర్చుకునే కొద్దీ ఏంటంటే అన్నీ చేయగలము అనే కాన్ఫిడెన్స్ వచ్చి మంచిగా ఆర్డర్స్ తీసుకొని హ్యాండిల్ చేయగలుగుతారు. అందుకోసం ఇవన్నీ చేస్తున్నాను. యాక్చువల్గా అయితే ఇది నేను మా ఆడపడుచు వాళ్ళ ఇంటికి మన హైదరాబాద్ వెళ్ళాను కదండి, వాళ్ళ కోసం అని చేసి తీసుకెళ్ళాను. వాళ్ళ రివ్యూ కూడా చాలా బాగా ఇచ్చారు. బ్రౌనీ తీసుకెళ్ళాను, వైట్ బ్లాండీస్ 2 తీసుకెళ్ళాను అనమాట. వాళ్ళకి 1 kg బ్రౌనీ తీసుకెళ్ళాను. తర్వాత ఎగ్లెస్ అని చెప్పేసి ఇది కూడా ఒకటి ట్రై చేసినట్టు ఉంటుంది, వాళ్ళకి గిఫ్ట్గా ఇచ్చినట్టు ఉంటుంది అని తీసుకెళ్ళాను అనమాట. పిల్లలైతే చాలా బాగా ఎంజాయ్ చేశారనమాట. చాలా బాగుంది అన్నారు. సో మీరు
ఎవరైనా కొత్తగా ట్రై చేయాలనుకునే వాళ్ళు, ఎగ్లెస్లో కావాలి అనుకున్న వాళ్ళు ఈ విధంగా ఫ్లాక్స్ సీడ్స్ అయితే జెల్ లాగా చేసుకొని వేసుకోవడం వల్ల మంచి రిజల్ట్ అయితే ఉందండి. ఒకసారి అయితే ట్రై చేసి చూడండి. ఈ విధంగా బ్యాటర్ అంతా రెడీ అయిపోయిన తర్వాత నేనైతే ఇక్కడ 6x16లో అయితే దీన్ని సెట్ చేసేసుకున్నాను అనమాట. తర్వాతకు వచ్చేసి చెప్పాను కదండి, మీకు పైన మెన్షన్ చేస్తాను ఓవెన్ సెట్టింగ్ కూడా. చాలా మటుకు ఓవెన్స్ అయితే ఎవరి ఓవెన్ ఒకరొకరు ఓవెన్ ఒక యునీక్ టెంపరేచర్ ఉంటుందండి. ఎందుకు అనంటే ఫస్ట్లో అంటే మనం ఓవెన్ కొన్న ఫస్ట్లో తొందరగా హీట్ అయిపోయి మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయి. పోను పోను కొంచెం దాన్ని పర్ఫార్మెన్స్ కొంచెం తగ్గుతూ వస్తుంది. సో మీ ఓవెన్ ఎలా పనిచేస్తుంది అనే దాన్ని బట్టి 160 to 170 degrees దగ్గర పెట్టేసుకోండి. 160 అయితే కాస్త టైం ఎక్కువ పెట్టుకోండి. చూసారా ఎంత బాగా వచ్చిందో బ్లాండీస్. ఈ విధంగా అయితే తీసేసి పీసెస్ కట్ చేసి ప్యాక్ చేసి అయితే నేను మా ఆడపడుచు వాళ్ళకి గిఫ్ట్గా ఇచ్చాను. మరి మీరు కూడా ఇంకా ఆలస్యం ఎందుకు, ఎవరికైనా గిఫ్ట్గా ఇచ్చేసి కాంప్లిమెంట్స్ తీసేసుకోండి. ఏమంటారు? ఓకేనా ఫ్రెండ్స్, ఈ రోజుకైతే ఇంతేనండి. మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. కొత్తగా చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి.